అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం. ఈరోజు నానా రకాల రోగాలకు నానా రకాల వైద్యాలు చెప్తా. మూలిక వైద్యం మీకు మీరే చేసుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి. అయితే కడుపు నొప్పి గురించి చిత్రమూలము, వాము, సైంధవ లవణం, శొంఠి, మిరియాలు వీనిని సమానంగా తీసుకొని చూరు నుంచి మజ్జిగతో 7 రోజులు సేవిస్తే మీకు కడుపు నొప్పి పోతుంది. ఇంకొకటి ఏంటంటే అతిసార వ్యాధికి కాచు, దాల్చిన చెక్క ఇవి దినుసులు ఒక్కొక్కటి అరతులం చొప్పున తేనెతో నూరి చిన్న చిన్న మాత్రలు చేసి తింటే అతిసార వ్యాధి పోతుంది. ఇంకా ఏంటంటే కడుపు నొప్పికి ఉత్తరేణి ఆకులు, సమూలం, మిరియాలు వీని పాచి నీళ్ళతోని నూరితే చిన్న చిన్న మాత్రలు చేసుకొని సేవించవచ్చు, లేదా కషాయం తాగచ్చు. ఉత్తరేణి అంటే అది కడుపు నొప్పికి ఉత్తరేణి ఆకులు, మిరియాలు పాచి నీరుతో నూరి సేవించాలి, లేకపోతే మాత్రలు చేసుకొని తినూరి. కడుపు నొప్పికి ఇంకో చిట్టుకున్నది వాము, ఉప్పు ఇది సెరసగం మంచిగా నూరి గోరువెచ్చని నీళ్ళతో తాగితే కడుపు నొప్పి పోతుంది. లేకపోతే ఆవాలు, ఉప్పు చేర్చి వేడి నీళ్ళతో తాగినా పోతుంది. కృష్ణ తులసి రసము, అల్లము లేక శొంఠి చేర్చి ఇచ్చిన బిడ్డలకు కడుపు నొప్పి పోతుంది. ఏదది? కృష్ణ తులసి రసము, అల్లము లేకపోతే శొంఠి రసం చేర్చి ఇచ్చిన బిడ్డలకు కడుపు నొప్పి పోతుంది. ఇక వడదెబ్బకు కలమంద పట్టు పసుపు నూరి కట్టాలి. కర్ణ రోగంకు అంటే చెవుపోటు, చెవుల సీమ్గారుడు దాని గురించి చెప్తున్నా. ఉత్తరేణి సమూల భస్మం, ఉత్తరేణి అంటే అది ఉత్తరేణి పాషాణ భేది కూడా అంటారు దాన్ని. అపమార్గ అంటారు, ఉత్తరేణి అంటారు. ఉత్తరేణి సమూలం భస్మము నూనెలో కలిపి చెవులో పోసిన కర్ణ రోగములు మానుతాయి. లేదా చేమకాడ రసము చెవులో పోసిన చెవు నొప్పి, సీము మానుతుంది. లేదా పండు జిల్లేడు ఆకు రసమును వెచ్చజేసి చెవులో పోసిన చెవు నొప్పి పోతుంది, సీము కారుడు కట్టును. అత్తిపత్తి ఆకుల రసము పోసిన చెవి నొప్పి పోతుంది, చెవుల సీము ఆగిపోతుంది. అత్తిపత్తి ఆకులు, దాని కాయలు, దాని పువ్వులు, దాని రసము చెవులో పోసిన కర్ణ రోగములు మానును. పొగాకును నీటితో నలిపి చెవులో పోసిన చెవి మంట, చీము మానును. ఈ పొగాకు ఉంటుంది కదా, ముసలోళ్ళు తింటారు. పొగాకును నీటితో నూరి చెవులో పోసిన చెవి మంట, చీము మానిపోతుంది. మాచికాయను నీటితో నూరి తీసిన రసమును చెవులో పోసిన చెవి నొప్పి, చీము మానును. మాచికాయ అంటే దొరుకుతుంది మూలికలు అమ్మే షాప్లో. పసుపు లేక మాని పసుపు, ముసంబ్రము కొంచెము కలిపి పోసి ముక్కు నుండి కానీ చెవి నుండి కానీ చిరుకాలము నుండి స్రావించు రసి నీరు చీము కట్టును. నీరు పిప్పిలి ఆకు రసము చెవులో పోసిన చెవుడు మానును. ఇదొకటి. ఇవేంటంటే అతి పురాతనమైన వైద్యం ఇది దాచుకుంటే లాభం లేదు, 10 మందికి వంచితే మంచిది. ఇంకొకటి ఏంటంటే నపుంసత్వం గురించి, అది చెప్తే చాలా పుణ్యం. నపుంసత్వం అంగం మెత్తగబడడు, భార్యాభర్తలు సంతృప్తి పడతారు, ఇంత మనస్పర్ధాలు వస్తాయి, విడాకుల దాకా పోతుంది. ఇది మంచి యోగం చెప్తా నపుంసత్వం గురించి. నెయ్యి, పాలు, ఆవు పాలు
అయితే బాదం, కిస్మిస్, అంజీర్, అక్రోట్ ఇట్లా మీకు నచ్చిన వస్తువులు వేసుకొని కొంచెం కుండల నెయ్యి వేసి ఇవన్నీ దినుసులు అందులేసి తర్వాత పాలు పోసి కండ చక్కెరనో లేకపోతే చక్కెరనో వేసుకొని ఏదో ఒక లేహం లెక్క తయారు చేసుకొని అందులో భూనాగములు భూనాగములు అంటే మనం ఇట్లా తోడితే వెళ్తాయి భూమిలోకి వెళ్ళి చేపలు పడతారు. ఎర్రలను తీసుకొచ్చి దీన్ని అన్నం తీసుకొచ్చుకోరు. ఎర్రలను తీసుకొచ్చుకొని దాన్ని శుద్ధి చేయాలి. ఆ భూనాగములను శుద్ధి చేసుడు ఎట్లా అంటే పాలల్లో ఆ భూనాగములు వేయాలి. ఎలక చెవుల ఆకు అంటారు సరస్వతి, ఒక అర్ధసేరు రసం అందులో వేసేయాలి. వెలిగారం, యవక్షారం అందులో వేసేయాలి. వేసేస్తే ఏమవుతుందంటే అవన్నీ మట్టి కక్కుతాయి. ఒక మూత పెట్టాలి, ఒక గంట దాకా మట్టి కక్కుతాయి. తర్వాత మంచిగా కడుక్కొని అవి నీడన ఆరించుకొని దాన్ని పొడి కొట్టుకోవాలి. ఆ పొడి కట్టుకొని ఇప్పుడు నేను చెప్పినా కదా లేహం, ఆ లేహంలో రోజుకొక చిటికెడు కలుపుకొని తింటే నపుంసత్వం పోతుంది, మనిషికి ధాతు పుష్టి జరుగుతుంది. మంచి యోగం ఇది. ఇంకా చాలా ఉన్నాయి, వీడియోలు చెప్తా. రైట్. अल्लाह हाफिज़. अल्लाह आपको खुश रखे, तंदुरुस्त रखे, हर मुश्किल आसान कर दे अल्लाह.